ఇద్దరు వ్యక్తులున్నారు. రవి త్వరగా నిరాశపడే టైపు, నెగటివ్. కృష్ణ లైఫ్ని అర్థం చేసుకున్నవాడు, పాజిటివ్ లేదా మెంటార్ అని కూడా అనవచ్చు. ఇద్దరూ ఒక కొండ ఎక్కుతున్నారు. రవి ఆయాసపడుతూ మధ్యలో కూలబడిపోతాడు. రవి విసుగుతూ అంటాడు, అబ్బా నా వల్ల కాదురా, కాళ్ళు లాగుతున్నాయి, ఎండ మండిపోతుంది, అసలు ఇంత కష్టపడి పైకి వెళ్ళాలా, నేను ఇక్కడే ఆగిపోతా. కృష్ణ నవ్వుతూ వాటర్ బాటిల్ ఇస్తూ అంటాడు, ఒరే రవి, అందరూ ఆగిపోయేది ఇక్కడేరా, నువ్వు కింద ఉన్న రాళ్ళని కాళ్ళ నొప్పులని చూస్తున్నావు, అందుకే నీకు కష్టంగా ఉంది. అదే నీ దృష్టి ఫోకస్ ఆ పైనున్న శిఖరం మీద పెట్టి చూడు, ఈ నొప్పులు అస్సలు గుర్తుకురావు. రవి కోపంగా, అసలు దేవుడు ఈ కష్టాలు ఎందుకు పెట్టాలిరా, లైఫ్ అంతా హాయిగా స్మూత్గా ఉండొచ్చుగా. కృష్ణ సింపుల్గా అంటాడు, ఒరే నువ్వు ఆడే పబ్జి గేమ్లో ఎనిమీస్ లేకపోతే, అడ్డంకులు లేకపోతే ఆడతావా? రవి అంటాడు, అస్సలు ఆడను, బోర్ కొట్టేస్తుంది. కృష్ణ అంటాడు, జీవితం కూడా అంతేరా, కష్టాలు లేకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. ఆ దేవుడు నీకు కిక్ ఇవ్వడానికే ఈ కష్టాలు పెట్టాడు. పద పైకి వెళ్దాం, ఫోకస్ మార్చండి, కష్టాలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ టు రీనీ టాక్స్ తెలుగు. ధన్యవాదాలు. జై హింద్.